చందమామ కథ. దొంగని పట్టిన తోక. దసరా పండుగ రోజుల్లో ఒక చిట్టి తల్లి చక్కటి బొమ్మల కొలువు పెట్టుకుంది. ఆ కొలువులో పుదుచ్చేరి బొమ్మలు, నక్కపల్లి బొమ్మలు, కొండపల్లి బొమ్మలు, చందనపు బొమ్మలు, గాజు బొమ్మలు, సెల్యులాయిడ్ బొమ్మలు, ప్లాస్టిక్ బొమ్మలు, రబ్బర్ బొమ్మలు, అలా రకరకాల బొమ్మలన్నీ ఉన్నాయి. దేవుళ్ల బొమ్మలు ఉన్నాయి, గాంధీ నెహ్రూ బొమ్మలున్నాయి, పక్షుల బొమ్మలున్నాయి, జంతువుల బొమ్మలున్నాయి. కొలువులో మెట్టు మీద మెట్టు 10 మెట్లు ఉన్నాయి. రెండో మెట్టు మీద అన్ని జంతువుల బొమ్మలే. చిట్టి తల్లి వాళ్ళ అమ్మ పండగ 10 రోజులు ఏవో అప్పచ్చులు చేసేది. అష్టమి నాడు మిఠాయి చేసింది. చిట్టి తల్లికి మిఠాయి అంటే మహా ఇష్టం. పేరంటానికి వచ్చిన వాళ్ళకి ఇచ్చినప్పుడల్లా తను కూడా ఒక ఉండ గుటకాయ స్వాహా చేస్తూ ఉండేది. తినగలిగినన్ని తిని ఇక తినలేక ఒక ఉండ మిగిలితే దాన్ని రాత్రి బొమ్మల కొలువులో జంతువులున్న మెట్టు మీద దాచుకుంది. తెలియకుండానే ఆమెకు నిద్ర పట్టేసింది. చిట్టి తల్లితో పాటు బొమ్మలు కూడా నిద్రపోయాయి గాని ఒక్క గంట సేపటికల్లా అవి లేచేశాయి. లేచేసరికి అంతకు ముందు అక్కడ చిట్టి దాచుకున్న మిఠాయి ఉండ ఏమైందో గాని కనపడలేదు. ఆ ఉండ పోయినట్టు కొయ్య గుర్రమే మొదట కనిపెట్టింది. కనిపెట్టి గాజుగాడిదతో, ఎంత పని తమ్ముడు, మన చిట్టి తల్లి దాచుకున్న మిఠాయి ఉండా కనపడ్డం లేదు, నువ్వేమన్నా తిన్నావా అన్నది. ఎంత మాట అన్నావు? గడ్డి గాదం తిని పొట్టపోసుకునే నేను మిఠాయికి ఆశపడతానా? పైగా మన చిట్టి తల్లి దాచుకున్న ఉండ తినేస్తానా? నేనే పాపము ఎరగనన్నయ్యా అంది గాడిద. ఏం పిల్లి, నువ్వేమంటావ్ అంది గుర్రం. అందుకు గుడ్డపిల్లి, శివశివ, ఏ పాలో మేకడో అయితే కక్కుర్తి పడతానే గాని మనల్ని నమ్మి నిద్రపోతున్న చిట్టి తల్లి మిఠాయి కాజేస్తానా అంది. అడగకుండానే రబ్బరెలుక ముందుకొచ్చి, చిట్టి తల్లికి ద్రోహం చేసిన దుర్మార్గులెవరో గాని తెలిస్తే పుటుక్కున తోక కొరికి 3 ముక్కలు చేసేస్తాను అంది. దూది కుందేలు మట్టి తోడేలుని అనుమానించింది. ఆ సంగతి కనిపెట్టి తోడేలు, నాకు ఆకలి ఎక్కువ అన్నమాట నిజమే, కానీ ఈ చిట్టి తల్లి మిఠాయి నేను ముట్టుకోలేదు. ఏమంటే ఈ కొద్దిగా మిఠాయి నాకు ఏ మూలకి వ్రతం చెడ్డ ఫలం దక్కాలన్నట్టు కడుపు నిండని ద్రోహం తలపెడతానా అంది. ఏమండి రాజా, మీరేమైనా అని మృగాలన్నీ పింగాణి సింహం వైపు చూశాయి. ఎంత మూర్ఖులర్రా మీరు! అవసరమైతే ఏనుగు కుంభస్థలాన్ని బద్దలు కొట్టి తింటాను గాని మన చిట్టి తల్లి దాచుకున్న మిఠాయి దొంగిలించేటంతా నీచున్నా నేను అని ఒక్క మాట గర్జించింది సింహం. ఆంజనేయులు వారి వంశంలో పుట్టి నేను దొంగతనం చేస్తానా అంది కోతి. ఆ ఆంజనేయుల వారి స్నేహితుడైన జాంబవంతుడు మా కుల పెద్ద ఉండగా నేను దొంగిలిస్తానా అని చెప్పి తప్పుకుంది ఎలుగుబంటి. ఇలాగా ఎవరికి వారు మేం కాదనేసరికి గుర్రం గాడిదతో, ఏం తమ్ముడు, దొంగ ఎవడో మనలోనే ఉండాలి, వాణ్ణి కనుక్కోవటం ఎలాగో ఆలోచించు అంది. ఆలోచించటానికి నా బుద్ధి అంత గొప్పది కాదు, అటువంటి సామర్థ్యం మనలో ఒక్క నక్క బావకే ఉంది అంది గాడిద. నక్క ఇది విని, సామర్థ్యానికి ఏముంది ఇందులో, అంతగా తెలుసుకోవాలని ఉంటే దొంగను ఇట్టే పట్టేస్తాను అంది. చెప్పు చెప్పు అన్నాయి జంతువులన్నీ. మీరంతా ఒక్క మాటు అటువైపు తిరిగి కళ్ళు మూసుకోండి అంది నక్క. జంతువులన్నీ అటు తిరిగి కళ్ళు మూసుకున్నాయి. అవి కళ్ళు మూసి తెరిసేలోగా నక్క కొలువులో ఉన్న గంధపు గిన్నెలో తన కుచ్చుతోక ముంచి తీసి గప్చిప్గా ఏమీ ఎరగనట్టు నిలబడింది. నిలబడి తక్కిన జంతువులతో, ఇక మీరిటి తిరగవచ్చు, ఒక్కొక్కళ్లే వచ్చి నా తోక పట్టుకొని లాగండి, దొంగెవడో చెప్తాను అంది. శభాష్, బాగుంది పద్ధతి అనుకున్నాయి జంతువులు. గుర్రం, గాడిద, సింహం, ఏనుగు, కోతి, కొండముచ్చు, ఇలా జంతువులన్నీ ఒక్కొక్కటే వచ్చి నక్కతోక లాగి వెళ్ళాయి. అందరు లాగటం అయిందా అని నక్క అడిగింది. అయింది అంటూ జంతువులన్నీ ఎవరో తెలిసిందా అని అడిగాయి. తొందరపడకండి, ఒక్కొక్కళ్ళే ఈ మాటు నా ముందు నుంచి నడిచి చేతులు ఒక మాట చూసిపోండి అంది నక్క. సరే అని ఒక్కొక్క జంతువే వెళ్లి నక్కకి తమ చేతులు చూపించాయి. అప్పుడే అవి తమ చేతుల్ని తామే ఒక మారు చూసుకున్నాయి. ఇదేమిటి,
మా చేతులు ఇలాగ పచ్చగా ఉన్నాయి, సువాసన కూడా వస్తుంది అని ఆశ్చర్యపోయాయి. నక్క వాటి చేతులు చూసి గంధం ఉన్న జంతువునల్లా నువ్వు దొంగవు కావు అని చెప్పి పంపేసింది. అన్ని జంతువులు అలా దాటి వెళ్ళగా ఆఖరికి ఎలుక ఒక్కటి మిగిలింది. ఎలుక కూడా చేతులు చూపించి దాటుకుని పోబోతుంటే నక్క ఆగు, నువ్వే దొంగవి అని కళ్ళు ఎర్రజేసి అరిచింది. ఎలుక పారిపోబోయింది గాని పిల్లి దాన్ని పట్టేసి కూర్చోబెట్టి కదిలేవంటే జాగ్రత్త, ఏమనుకున్నావో అంది. గుర్రం ముందుకొచ్చి నువ్వేనా నా చిట్టి తల్లి మిఠాయిని మింగేసింది అని కోపంగా సకిలించేసరికి నేనే అని ఎలుక మెల్లగా కీచుమంది. కోతి కిచకిచలాడుతూ ముందుకొచ్చి ఎంత నంగనాచివే, దొంగ ఎవరో తెలిస్తే దాని తోక పుట్టుకొని కొరుకుతానన్నావే అంటూ ఎలుక నోట్లో దాని తోకనే కుక్కబోయింది బలవంతంగా. సింహం అడ్డు వచ్చి తప్పుకో, శిక్ష విధించవలసింది నేను అని కోతిని ఆజ్ఞాపించింది. నక్కకేసి తిరిగి మంత్రి పొంగవ, ఈ మూషికాధముడు చోరుడని నీకెలా తెలిసింది అని అడిగింది. నక్క నవ్వుతూ ప్రభు, నా తోక లాగినప్పుడు దొంగ ఎవరో తెలిసిపోతుందని అన్నాను గనక ఈ ఎలుక భయం కొద్దీ నా తోక తాకడమే మానేసింది. అందుచేతనే మీ అందరికీ అంటుకున్న గంధం దీని చేతులకు అంటుకోలేదు, గంధం లేకపోవడంతోనే పట్టేశాను అంది. నక్క తెలివికి సింహం ఎంతగానో మెచ్చుకుంది. ఆ తర్వాత పిల్లితో, పిల్లి, మన చిట్టి తల్లికి ద్రోహం తలపెట్టిన ఈ కీచుగాడికి కొలువులో ఉండే అర్హత లేదు. వాడిని పైమెట్టుకు తీసుకుపోయి అక్కడ్నుంచి కొలువు వెనకాల అగాధంలోకి తోసివెయ్యి అన్నది. వెంటనే పిల్లి ఆ పని చేసింది. ఎలుక కుయ్యోమొర్రో అంటూ కలుగులోకి దూరిపోయింది.